హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. కోదండరామ్ సారు, ఆకునూరి మురళి సార్ ఇద్దరు గత కొన్ని రోజులుగా ఎందుకు మాట్లాడతలేరు అనే విషయం ఈరోజు నిరుద్యోగులు, ఉద్యోగులు, దాదాపు తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట. నిరుద్యోగ నిరసనలో కనిపించినటువంటి ప్రముఖులు వీరిద్దరు. కేసీఆర్ హయాంలో ముందు వరుసలో కొట్లాడి ముందు వరుసలో ఉన్నది వీళ్ళిద్దరే. కాంగ్రెస్ హయాంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారు? మరి అండా దండా ఉంటాడని కోదండ రాముణ్ణి నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేశాడా అని చెప్పేసి స్వాతిముత్యం సినిమాలోని పాట ఇది. మొన్న జరిగినటువంటి నిరుద్యోగ నిరసనల్లో తెలంగాణ జనసమితి పార్టీ చీఫ్ కోదండరామ్ సార్కు సంబంధించిన విషయంలో ఆయనను ఉద్దేశించి ఒక నిరుద్యోగి ఇదే పాట మళ్ళీ పాడాడు. ప్రస్తుతం కోదండరామ్ సార్ పరిస్థితి ఇలాగే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారా, చెవులు మేపుతున్నారో తెలియదు, కానీ నిరుద్యోగుల సమ్మెలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఆయన గొంతు వినిపించడం లేదు. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంపై అలుపెరుగైన పోరాటం చేసినటువంటి కోదండరామ్ ఇప్పుడు అలసిపోయారా? లేదంటే విమర్శకులు అంటున్నట్లు తమ రెడ్డి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి సేద తీరుతున్నారా? అది తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ నిరసన జరిగినా కోదండరామ్ గారు వెంటనే అక్కడ వాలిపోయేవారు. ఆయన కొద్దిగా మాట్లాడే గొంతు బొంగురు గొంతు అయినా కూడా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఆయన ప్రశ్నలు వేస్తుంటే ఆనందంతో, ధైర్యంతో ప్రజలు చప్పట్లు కొట్టేవారు. ప్రజా సమస్యలకు పెద్ద దిక్కుగా కోదండరామ్ను చూపేవారు. మరి అధికారం చిక్కగానే కేసీఆర్ అహంకారం బయటికి వచ్చింది, కానీ కోదండరామ్ నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు అనే ఆలోచన ఆనాడు ప్రజల్లో ఆయన మీద సానుభూతి కూడా ఉండేది. కానీ నేడది అసత్యమని రుజువు అవుతున్నది. కేవలం కేసీఆర్ మీద కక్ష తప్ప మరి ఇంకేది లేదనే విషయంగా నేటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ మీద కోపం చల్లారుండొచ్చు, కానీ నిరుద్యోగులు అంత ఇబ్బంది పడుతూ ఉంటే ఇంత పెద్ద గొంతుగా మౌనం వహిస్తే ఇంతకంటే ద్రోహం ఉండబోతు సుమా. కేసీఆర్ ప్రభుత్వ విమర్శకుల్లో ఆకునూరి మురళిని ప్రముఖంగా చెప్పుకోవాలి. కేసీఆర్ మీద, గులాబీ పార్టీ మీద ఆకునూరి మాటలు తూటాల కంటే పదనుగా విరుచుకుపడేవి. అదేంటో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాటాకు చప్పుడు కూడా చేయడం లేదు. బాధితులు అదే, ప్రజలు, సమస్య అన్నీ అదే, ఒక్క ప్రభుత్వమే మారింది. అయితే ఆకునూరి తీరెందుకు మారింది అనేదే ఆలోచించదగ్గ విషయం. నిజానికి ఇది విమర్శించదగ్గ విషయం కూడా. ఈయన కోదండరామ్ లాగా రాజకీయ నాయకుడు కాదు. కేసీఆర్తో మరీ వ్యక్తిగతంగా కోపాలు అవన్నీ ఏం లేవు. కానీ అప్పుడు ఆకునూరి చేసినటువంటి హడావుడి అంతా ఇంత కాదు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం, ప్రజల వైపున పోరాడతామంటూ తొడలు కొట్టి మీసాలు తిప్పినటువంటి ఆకునూరి మురళి ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి మహా నిరసనలపై పెదవిరుపు అయినా మాట్లాడటం లేదు. ఇంతకుముందు పదునుతో దూసినటువంటి ఈ కత్తి ఇప్పుడు ఎందుకు మొండిబాడిపోయింది? ఆకునూరి మురళి సార్కే తెలియాలి. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులు కనిపించిన ఆయన కొంతకాలంగా ప్రజా జీవనంలోనే కనిపించడం మానేశారు. నమ్మి మోసపోయారా? లేదంటే శ్రమించి అలసిపోయారా? ఎక్కడ నిరసన జరిగినా ఎర్రెర్ర జెండాలతో ఎగిరిపడేటువంటి మన ఎర్రన్నలు ఈ మధ్యకాలంలో నిరుద్యోగ నిరసనలో కనిపించడం లేదు. ప్రతిసారి ప్రభుత్వాన్ని బైకాట్ చేసినటువంటి ఈ లెఫ్ట్లు ఈసారి విద్యార్థులను, నిరుద్యోగులను బైకాట్ చేశారా? అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీతో కొంతకాలంగా అంటగాగుతున్నందుకేనా ఈ మొద్దు నిద్ర? పొత్తు ధర్మాన్ని పాటించి మాట లేవనెత్తడం లేదా? కామ్రేడ్లు అంటే రెడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి కామ్గా ఉండటమేనా అని అనుకోవాలనే పరిస్థితికి తీసుకొచ్చారు. వీరితో పాటు కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ గురించి కూడా మనం చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొంతమంది యూట్యూబర్లు విపక్షాల కంటే ఎక్కువగా పనిచేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని బజార్లో నిలబెట్టి కడిగి పారేసేవాళ్ళు. మరి ఆ రోజు ఆ యూట్యూబర్లే దిక్కు. తొలి వెలుగు రఘు లాంటి వారు అప్పుడు కవర్ చేస్తున్నప్పటికీ కొంతమంది ఛానళ్ళు మాత్రం పూర్తిగా మారిపోయినాయి. పరీక్షకు లేటుగా రావడం నిరుద్యోగుల తప్పే, కనీసం బుద్ధుండక్కర్లేదా అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితిలోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటి అని అంటే, గ్రాడ్యుయేట్ ఓట్లతో గెలిచినటువంటి మల్లన్న లాంటి వాళ్ళు అదే గ్రాడ్యుయేట్లు నిరసన చేస్తుంటే కనీసం ఆ టికెట్ ఇచ్చినటువంటి పార్టీ వైపు నిలబడుతున్నారా? ఓట్లు వేసినటువంటి నిరుద్యోగుల వైపు నిలబడుతున్నారా? విద్యార్థుల వైపా, నిరుద్యోగుల వైపా, ప్రభుత్వం వైపా? మరి ఆ విషయం చెప్పాల్సినటువంటి విషయం కూడా మల్లన్న లాంటి వాళ్ళ మీద ఉంది. మరి ఏది ఏమైనా కూడా
దయచేసి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శలు చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం రోడ్ల మీద వచ్చి ఎంతోమంది విద్యార్థులను నిరుద్యోగులను యువకులని రోడ్ల మీద తీసుకొచ్చి కాంగ్రెస్ వస్తే అధికారం వచ్చేది అంటే కాంగ్రెస్ చేతుల్లోకి అధికారం వచ్చేది అంటే తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంటే నిరుద్యోగులు రోడ్ల మీదనే ఉంటా ఉంటే కనీసం వాళ్ళ వైపున మాట్లాడకపోవడం బాధాకరం. ఇప్పటికైనా వీళ్ళంతా కలిసి ఆ నిరుద్యోగుల గోడును 1:100 సంబంధించిన విషయంలో కానీ పోస్ట్ పోన్ సంబంధించిన విషయంలో కానీ డిఎస్సికి సంబంధించిన విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా వీళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. చూస్తూనే ఉన్నాను NN మీడియా. థ్యాంక్ యూ.